హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ కారం దోశ. ఇది ఎలా చేయాలో మీతో వీడియో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇది రెగ్యులర్గా మనం ఇంట్లో యూస్ చేసే దోశల పిండండి. దీన్ని కొంచెం సోడా, ఉప్పు, నీళ్లు వేసి జారుగా దోశకు వీలుగా కలుపుకోవాలి. దీనికి కాంబినేషన్ ఎర్రకారం పచ్చడి. ఇది ఎలా చేయాలో డీటెయిల్డ్గా నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాత్రం ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ ఎర్రకారం పచ్చడి రాయలసీమ స్పెషల్ అండి. దీనికి కావలసిన పదార్థాలు: గుప్పెడు ఎండుమిరపకాయలు తొడిమి తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. వెల్లుల్లి పెద్ద గడ్డ తీసుకోవాలి. ఉల్లిపాయ ఒక గడ్డ తీసుకోవాలండి. వెల్లుల్లి పొట్టు తీసి మిక్సీలో వేసుకోవాలి. నేను ఉల్లిపాయ కన్నా వెల్లుల్లి ఎక్కువ వేస్తాను ఈ ఎర్రకారం పచ్చడిలో. ఉప్పు వేసి మిక్సీ గ్రైండ్ చేసుకుంటే ఇలాగా ఎర్రకారం పచ్చడి రెడీ అవుతుంది. సో మనకిప్పుడు దోశల పిండి, కారం పచ్చడి రెడీగా ఉంది. దోశ తావా స్టవ్ పైన పెట్టుకొని వేడయ్యాక చక్కగా ఒక గరిట దోశల పిండి తీసుకొని దోశ పోసుకోవాలి. జనరల్గా అందరికీ ఈ డిష్ తెలిసే ఉంటుంది, కానీ కొంతమంది కారం దోశ అంటూనే ఎలా చేయాలో, కారం పొడి వేసి చేయాలేమో అని అడిగేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా దోశ వేశాక కాస్త చుట్టూగా నూనె అప్లై చేసుకోండి. వీటికంతా ఫ్రెష్ దోశ పిండి ఉంటేనే బాగుంటుంది, పులుపు లేకుండా. దోశ ఒక పక్క కాలాక ఇప్పుడు కారం పచ్చడిని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చక్కగా దోశకు 4 వైపులా మధ్యలో కారం పచ్చడి పూసుకోవాలి. కొంతమంది దీనిపైన పుట్నాల పప్పు పొడి కూడా చల్లుకుంటారండి, అది కూడా బాగుంటుంది. బట్ నేను ఈరోజు పొడి చల్లటం లేదు. దోశ పైన జస్ట్ ఎర్రకారం పచ్చడి స్ప్రెడ్ చేశాను. సన్నని మంట పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోశను కాల్చుకోవాలి. అంతే అండి, మన కారం దోశ రెడీ అయిపోయింది. దీనిపైన రుచి ఇంకొంచెం పెంచేందుకు మంచి నెయ్యిని వేసుకోండి, రుచి అదిరిపోతుంది. రాయలసీమ స్పెషల్ కారం దోశ రెడీ అయిపోయిందండి. దీన్ని నేను ఈరోజు పల్లీల చట్నీ, పుట్నాల పప్పు పొడితో సర్వ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈజీగా అయిపోయే రెగ్యులర్ కారం దోశ. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి బీ అట్ హోమ్ అండ్ బీ సేఫ్. తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి, హైజీనిక్గా ఉండండి, ఇంట్లో వండిన ఫుడ్డే తినండి. బాయ్ అండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ కిచెన్.